ఏపీలో వైసీపీ నేతలకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కటకటాల పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. డీఎస్పీ ముందు విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ కాకాణికి పోలీసులు నోటీసులు ఎందుకిచ్చారు? ఏం జరిగింది? భూదందాలు చేశారనే ఆరోపణలతో జగన్ కేబినెట్లో పనిచేసిన 6 మంత్రులకు బుచ్చు బిగిస్తోంది కూటమి సర్కార్. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీ మంత్రులపైన కేసులు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. క్వాడ్స్ అక్రమాలు, భారీ ప్రేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసుల్లో కాకాణిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే డీఎస్పీ ముందు విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు కాకాణికి నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో కాకాణి సొంత గ్రామం తోడేరుకు సమీపంలోని తెల్లరాయి గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ అధికారులు ఆ గనులను పరిశీలించారు. సుమారు 61,313 మెట్రిక్ టన్నుల క్వాడ్స్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. సివరేజ్ ఛార్జీలతో పాటు జరిమానా విధించారు. వైసీపీ హయాంలో భూదందాలకు పాల్పడ్డారంటూ 6 మాజీ మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిలతో పాటు మరో 4 రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వైసీపీ హయాంలో వీరంతా భూదందా, అక్రమ మైనింగ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఫ్రీహోల్డ్ చేసిన 5.74 లక్షల ఎకరాలను చట్టవ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి బయటకు తీసినట్లు గుర్తించారు. ఈ భూదందాల్లో 6 మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు ప్రధాన పాత్రధారులని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.